వస్తుంది. నా పేరు నరేష్ అండి. ఈ బిజినెస్ కన్నా ముందు బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెళ్ళినప్పుడు కోర్సెస్ అనేది కావాలి అని చెప్పేసడంతో ఈ కోర్స్ అని ఆ కోర్స్ అని జావా అని .NET అని రకరకాల కోర్సెస్లో వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సరైన ఓపెనింగ్స్ లేకపోవడంతో సో మళ్ళీ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, ఇట్లా ఉంటే కాదు అని చెప్పేసి ఒకటి అర్థమైంది. నాకు ఆ టైంలో అర్థమైన విషయం ఏంటి అంటే, బయట నేను చూసిన దాన్ని బట్టి తెలుసుకునే విషయం ఏంటంటే, ప్రతి మనిషి ఏదో రెండింటిలో ఏదో ఒక పని చేయాలి. అయితే జాబ్ అని వేయాలి, లేదంటే బిజినెస్ అని వేయాలి. అంతేనా కదా? జాబ్ కాకుండా వేరే ఆప్షన్ ఏముంది? ఇప్పుడు బిజినెస్ ఉంది. ఈ బిజినెస్ ఏదో బాగుంది చేద్దామనే ఉద్దేశంతో బిజినెస్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. బిజినెస్ గురించి ఆలోచించి మంచి మంచి బిజినెస్ ఐడియాలు గ్యాదర్ చేసుకున్నాను. సో బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే మనకు ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటి అంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి ప్రాబ్లం వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండా బిజినెస్ చేయడానికి ఛాన్స్ లేదా అంటే లేదు. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ కాదు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అడ్జస్ట్ చేసుకొని వచ్చిన తర్వాత గ్యారంటీ ఉందా సక్సెస్ అవ్వడానికి అంటే లేదు. మా ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు అడిగాను ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే ఇవ్వడానికి రెడీ ఉన్నారు. నువ్వు గ్యారంటీ ఏమి ఇస్తావు? 100% ఈ బిజినెస్ సక్సెస్ అవుతాయి, ఎప్పటివరకు నాకు డబ్బులు ఇస్తావు అంటే నా దగ్గర క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. గ్యారంటీ లేదు బిజినెస్లో. ఇక ఆ తర్వాత ఏం చేయాలి అర్థం కాక ఎంటెక్ స్టార్ట్ అయింది. ఎంటెక్లోకి వెళ్ళాను. ఎంటెక్లో మొదలు వెళ్ళిన తర్వాత ఒకరోజు ఒక ఫ్రెండ్ ద్వారా ఈ ఆపర్చునిటీ నా దగ్గర వచ్చింది. సో ఆ రోజు ప్లాన్ విన్నాం, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు హ్యాపీ అనిపించింది అంటే, లక్షలు పెట్టి స్టార్ట్ చేసే బిజినెస్ షాపింగ్ పేరుతో ఒక బిజినెస్ వస్తుంది. ఇంతకన్నా అదృష్టం ఏం కావాలని చెప్పేసి అనుకున్నాం. సో ఆ రోజు ఇమీడియట్గా షాపింగ్ కోసం అమౌంట్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని సో ఈ బిజినెస్లో స్టార్ట్ అయిపోవడం. సో దాని తర్వాత ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ చాలా మంది ఏం చేస్తామంటే తెలియకుండా వేరే వ్యక్తులకి వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఆ రకంగా కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా ఇక్కడ నుంచి నేర్పిస్తారు అనమాట. పైన వాళ్ళు టోటల్గా ఏ విధంగా అవతల వ్యక్తికి దీని గురించి చెప్పాలి, ఏ విధంగా ప్రయత్నం చేయాలనే విషయాల గురించి చెప్పడం, ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తూ వెళ్తూ ఈరోజు దాదాపు బిజినెస్లో నేను వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది సార్ ఈరోజు సేఫ్ షాప్లో. సో ఈరోజు చేస్తూ స్టార్టింగ్లో ఒక 2 సేల్స్ చేయడానికి కొంచెం ఇబ్బంది అనిపించేది. ఇలాగ టీం వర్క్ ద్వారా చేస్తూ దాదాపు ఈరోజు నా కింద 40,000 టీం ఉంది సార్. ఈరోజు టీం వర్క్ ఎంత పాసిబుల్ అవుతుందంటే, ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా నేను ప్లాన్ చెప్పలేదు, ఏ ఒక్కరికి కూడా సేఫ్ షాప్ గురించి రమ్మని నేను జాయిన్ అవ్వాలని నేను చెప్పలేదు. కానీ మీరు అందరూ జాయిన్ అవ్వడం వల్ల నా కిందనే వచ్చారన్నమాట నాటి. ఇలాగ టోటల్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో కూడా టీం రన్ అవుతూ ఉంది. సో కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీ ఈరోజు చేతి వరకు వచ్చినప్పుడు ఒక షాపింగ్ ద్వారానే మనకి బిజినెస్ వస్తుంది. ఇంతకు మించి వేరే నష్టపోయేది ఇక్కడ కష్టం నష్టం ఏమి లేదు. ఒక్క షాపింగ్తోని అవకాశం. ఆ రోజు ఒకటే అనుకున్నా, ప్రయత్నం అయితే చేసి చూద్దాం, వస్తే సక్సెస్ వస్తుంది, రాకపోతే ఏముంది లాస్గా నేను పెట్టిన దానికి నాకు వస్తువు వస్తుంది, లాస్ అయితే లేదు కదా. అసలు లాసే లేని బిజినెస్ ఇంతకన్నా గ్రేట్ ఆపర్చునిటీ మరొకటి దొరకదు అనమాట. ఈరోజు చేస్తూ దాదాపు ఒకరోజు స్టూడెంట్గా ఉండి బీటెక్ చేస్తున్న టైంలో చిన్న స్మార్ట్ ఫోన్ ఉండేది కదా నా దగ్గర, ఒక బైక్ కొనుక్కునే స్థామత కూడా లేదనమాట. ఇంట్లో సిచ్యువేషన్ అట్లా ఉండేది. అట్లాంటి టైంలో ఈరోజు సేఫ్ షాప్ నుంచి బిజినెస్లోకి వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూ ఈరోజు యాపిల్ ఫోన్ వాడుతూ ఉన్నాం, లక్షల రూపాయల ఫోన్ వాడుతూ ఉన్నాం, యాపిల్ ల్యాప్టాప్ వాడుతూ ఉన్నాం, తర్వాత 16 లక్షల క్రెటా కార్ వాడుతూ ఉన్నాను. సో రీసెంట్గానే ఒక 1.5 year బ్యాక్ కూడా దాదాపు 2 crores ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఈరోజు ఇవన్నీ పాసిబుల్ అయినాయి అంటే ఒకటి చెప్తాను, సేఫ్ షాప్ అనే బిజినెస్ ఎంచుకున్నాము. ఇక్కడ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని కరెక్ట్గా వాళ్ళు చేపట్టుకొని బిజినెస్ చేస్తూ ముందుకెళ్ళాం. ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ మేము ముందుకు వచ్చామని. కాబట్టి సో బిజినెస్కి సంబంధించిన మిగతా ఏమైనా మీకు డౌట్స్ కనుక ఉంటే ఆ డౌట్స్ని మీ యొక్క ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో వాళ్ళ దగ్గర కూర్చొని ఒకసారి క్లారిఫైగా మాట్లాడుకొని తెలుసుకోండి. ఓకేనా సార్? కన్ఫ్యూజన్ లేదు, క్లియర్ ఒకటే మాట. క్లారిటీ వచ్చేంత వరకు తీసుకోండి, కానీ సింపుల్గా మాత్రం వినేసి వెళ్ళిపోయేదానికి ప్రయత్నం చేయకండి. అంటారు కదా, ఈరోజు అదృష్టం ఇంతవరకు వచ్చింది. ఒక సింగిల్ స్టెప్ ద్వారా మళ్ళీ చిన్న కన్ఫ్యూజన్ చిన్న డౌట్ ఏదైనా ఉంటే మళ్ళీ తెలుసుకోండి, అంతకు మించి మిస్ చేసుకోకండి అవకాశం. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇచ్చిన వెల్కమ్.